రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి చెందుతుందని జనసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు చంద్రమోహన్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. మండల డివిజన్ స్థాయిలో అధికారులను నియమించి నూతన ఒరవడిని సృష్టించిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ మనతో పాటు ఉన్నారు. ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ చేస్తున్న పని విధానం మీద, అదే ఈ మధ్యకాలంలో జరిగే పంచాయతీరాజు విధానం మీద సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఇదైతే మన అందరికి కూడా విదితమే. భారతదేశ పంచాయతీరాజ్ వ్యవస్థలోనే నూతన మార్పులు తీసుకొస్తున్నటువంటి ఏకైక పంచాయతీరాజ్ మినిస్టర్గా, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన శైలిలో ఆయన ఏవైతే నిర్వహిస్తున్నటువంటి 5 శాఖల్లో కూడా ఆయన పనితనం ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆయన తీసుకున్నటువంటి అన్ని శాఖల్లో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నటువంటి ఏకైక నాయకులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈరోజు మనము మీరు చెప్పడం కాదు, రాష్ట్ర దేశ ప్రజలు చెప్తా ఉన్నారు, మేధావులు చెప్తా ఉన్నారు. అటువంటి స్థాయిలో మొన్ననే మీరు చూశారు, ఈ నెల 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామీణ నీటిపారుదల శాఖ కానీ, అలాగే ఎన్ఆర్ఈఎస్ కానీ వేరువేరుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి మెరుగైనటువంటి అధికారాలు వాళ్ళకు కల్పిస్తే ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కానీ వారి రిప్రజెంటేషన్ వెంటనే పరిష్కారానికి దోహదపడుతుందనే ఒక మంచి సదుద్దేశంతో ఈ నెల 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ ఆఫీసులు, ఏదైతే డీడీఓ ఆఫీసులు పెట్టి వాటికి డీడీఓలుగా నియమిస్తూ ఆయా కార్యాలయాల్లో అన్ని ఏవైతే కార్యాలయాలు అదే టైంలో ఏకకాలంలో వర్చువల్లో ఓపెన్ చేసి ప్రజలకు అందించినటువంటి ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. సార్, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో అన్నీ అంటే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కానీ ఇతరితర వర్కులు కానీ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదనేది? సక్రమంగా జరగటానికి మాత్రమే మీకు ఇంకో ఉదాహరణ ఏంటంటే, గతంలో ఏదైతే వేజర్స్ ఇప్పుడు మేట్స్ కానీ ఇట్లాంటి పనులకు వెళ్ళేటప్పుడు మన గ్రామీణ ప్రాంతంలో చెరువు పనులకు వెళ్ళేటప్పుడు చాలామంది రాజకీయంగా దాన్ని వాడుకునే తత్వంతో అనేక మంది ఆజమాయిషీ చూపిస్తున్నటువంటి తరుణంలో వెళ్ళకపోయినా మస్టలు వేయడం ఇలాంటివన్నీ గత ప్రభుత్వాల్లో చూసాం. కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తీసుకున్న తరువాత వెంటనే దీని మీద ఒక నిబద్ధత కలిగినటువంటి పాలన జరగాలి అనే ఒక అకుంఠిత దీక్షతో వెంటనే ఏదైతే అక్కడ ఆ చెరువులో పనిచేస్తూ ఉన్నటువంటి ఆ వేజర్స్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చారా రాలేదని చెప్పేసి ఫేస్ ద్వారా ఏదైతే నూతన వరవడితో ఆ రోజు అక్కడ ఎవరొస్తే వారే హాజరవుతుంది, ఇంకొకరికి హాజరేసే పరిస్థితులు లేనటువంటి నూతన వరవడిని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో ఎన్నో మార్పులు చేర్పులు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రక్షాళన చేసుకుని వస్తున్నారు. దాని మీద మీ సమాధానం? అదే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు నూతన వరవడితో ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశానికే ఆంధ్రప్రదేశ్కి మచ్చుతునకగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఆయన, మీ అందరికీ తెలుసు, దేశ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు ఆయన కష్టార్జితం రెక్కల ముక్కలు చేసుకొని
ఆయన ఏదైతే నటనలో సంపాదిస్తున్నటువంటి డబ్బులను ప్రజలకు ఏదైతే అణగారిన తాడిత పీడిత నిమ్న వర్గాలు బాధల్లో ఉన్నటువంటి వారికి భరోసానిస్తున్నటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి ఈ పాలనలో నిజాయితీగా, నిబద్ధతగా, చిత్తశుద్ధితో నడపాలి అనే ఒక సదుద్దేశంతో అన్ని ఏదైతే 5 శాఖల్లో కూడా ఒక నూతన కార్యాచరణతో ఎటువంటి ఇవి అంటే ఒడిదుడుకులు లేకుండా నిజాయితీగా నడిపించాలని చెప్పేసి మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు ఏ విధంగా చేరువవగలం, ప్రజలకు మనము ఒక 24 గంటల్లో వారికి భరోసాను ఇవ్వగలిగినటువంటి న్యాయం చేయగలిగినటువంటి టైంని మనం 2-3 గంటల్లోనే వాళ్ళకి న్యాయం చేయగలం, ఏ విధంగా చేయగలమని చెప్పేసి నూతన ఆలోచనలతో ముందుకు పోతూ ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. సార్, ఇప్పుడు 5 శాఖలు ఇచ్చారు. 5 శాఖలు ఆయనకి ఏమైనా భారంగా ఉందా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, లేదా ఏదైనా దాని మీద వచ్చే ప్రతి శాఖ మీద ఆయన రివ్యూ కంటిన్యూ చేస్తున్నారా లేదా? ఆయన 5 శాఖలే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే అన్ని శాఖల మీద కూడా ఈ శాఖలే కాకుండా ఈ భారతదేశ వ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించగలిగినటువంటి మహాద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. ప్రతి అంశం మీద కూడా ఏదైతే అన్ని అంశాల మీద కూడా అనార్ఘలంగా లోతుగా విశ్లేషణ చేసి మాట్లాడి దాన్ని పరిష్కార మార్గం చూపుతున్నటువంటి నాయకుడిగా ఈరోజు ప్రజలలో ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు దేశ ప్రజలు కూడా ఆయన పై స్థాయిలో చూడాలా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలా, ఈ దేశానికి ఒక మొగటం లేనటువంటి నాయకుడిగా చూస్తే మన అణగారిన తాడిత పీడిత నిమ్న వర్గాలు ఏవైతే ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాలు అన్ని వర్గాల్లో కూడా వెలుగును నింపుతారని చెప్పేసి ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి నాయకుడు ఏ శాఖనైనా ఎన్ని శాఖలనైనా సమీక్షించగలిగినటువంటి మంచి భావజాలం కలిగినటువంటి నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే జిల్లా అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. ఆయనైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అన్ని శాఖలకి అర్హుడు, అహర్నిశలు రాష్ట్ర ప్రజల గురించి నిరంతరము ప్రతి శాఖ మీద రివ్యూ చేసి అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసి ఏ ఒక్కటి లోపాలు లేకుండా చేయడం అనేది ఆయన ప్రగాఢ విశ్వాసమని చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలు ప్రతి శాఖ మీద సహా ఇంట్రెస్ట్ చూపించి ఆయనకిచ్చే 5 శాఖల మీద బాధ్యతలు వహించి అన్నిటినీ నెరవేర్చే సమర్థవంతమైన నాయకుడని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ చెప్పారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో బాలకృష్ణ, ప్రైమ్ 9 శ్రీకాకుళం.